సరే ఇది రైస్ కనిపిస్తుంది కదా, ఇది రైస్ కాదబ్బా, మిల్లెట్స్ కాదు, అరికలు కాదు, ఏది కాదు. కాలీఫ్లవర్ ఆర్ క్యాబేజ్ని సన్నగా తురిమేసి తర్వాత దాన్ని నీట్గా వాష్ అంతా చేసేసి స్టీమ్ చేసేసుకునేది రైస్ ప్లేస్లో. అండ్ చికెన్ ఇంకో 100 గ్రామ్ అట్లా ఉంటుంది, అది ఎక్కువ కనిపిస్తుంది, అంత ఎక్కువేం ఉండదు. అండ్ ఇంట్లో చేసిన ఏదో ఒక కర్రీ, ఇది వచ్చేసి కాకరకాయ కర్రీ, ఈ దొంగ కొట్టేస్తుంది మళ్ళీ ఈ గ్యాప్లో కూడా నా ప్రోటీన్. సో ఇది లంచ్, నేను ఇట్లా తినేది ఇట్లా, ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్ అన్నట్లు. బట్ రైస్ అనేది మ్యాక్సిమం ఒక్కోసారి తింటా, ఒక్కోసారి తినను. తగ్గించుకోవాలని చాలా స్ట్రిక్ట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే వయసు అవుతుంది కదా, నేను చెప్పాను కదా 36 కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను కొంచెం కార్బోహైడ్రేట్స్ మీద కంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇది ప్రోటీన్, ఇది ఫైబర్ అనేది గుర్తుపెట్టుకో. లేదు చాలా బాగుంటుంది కీర్తి, ఒకసారి ట్రై చేయి నువ్వు కూడా. రైస్ లానే ఉంటుంది పాప, నువ్వు ఈజీగా తినచ్చు. రా జో చెప్తా, సరే రా. నీకు థైరాయిడ్ లేదు కదా, ఎలాగట్రా? ఓ సారీ, థైరాయిడ్ లేకపోతేనే, మళ్ళీ థైరాయిడ్ ఉంటే కాలీఫ్లవర్ క్యాబేజీ తినకూడదు. ఇప్పుడు పెడతా, సరే నేనేం పట్టుకోను, నువ్వేరా చెప్తా. నువ్వు ఇది రైస్ అనుకో, ఇది మామూలుగా తిను, కలుపుకొని తిను ఒకసారి. అరే ఏం కాదు, మంచి తినేటప్పుడు ఏడుస్తావు, ఒకసారి కమానంట. ప్రామిస్గా చూడు, రైస్ లానే ఉంటుంది. గోబీ తినవే, మామూలుగా కర్రీ ఎట్లా కలుపుకుంటావు కలుపుకో, ఇట్లా చికెన్ పెట్టుకొని తిను. నార్మల్గా రైస్ లాగా ఎట్లా తింటావు, తన్నులు పడతాయి. నార్మల్గా తిను. చంపేస్తా నిన్ను. ఊరికే కాకుండా నార్మల్గా చెప్పు, అన్నంలానే ఉందా లేదా నీకు? మరి నేను చెప్పింది అదే కదా, మీరే ఏందో భయపడి చేస్తారు. ఇప్పుడు మొత్తం తినేస్తుంది.